భీముని చేత రక్షింపబడుతూ ఉన్నటువంటి ఈ సేన పర్యాప్తం, చాలు అంటే అతడండి ఆశ్చర్యము. పైకి మంచిదిగానే ఉంటుంది మనకి, అతని యొక్క దుర్భావం కూడా మనకి ఆలోచిస్తే తెలుస్తుంది. వీళ్ళ సైన్యము పర్యాప్తం, తగినంతగా ఉంది. మన సైన్యం ఉందే అపర్యాప్తం, భీష్ముడి చేత రక్షింపబడుతూ ఉన్నది అని చెబుతాడు. పర్యాప్తం అంటే చాలు అని, అపర్యాప్తం అంటే చాలనిది అని. అంటే అప్పటికే దుర్యోధనుడికి 11 అక్షోహిణుల సైన్యం ఉంది, అయినా వాడికి తృప్తి లేదు. వీళ్ళది కేవలం 7 అక్షోహిణుల సైన్యము పాండవులు. వీళ్ళకి తృప్తి ఉంది, అంచేది సరిపోతుందన్నాడు, వాళ్ళది చాలదు అన్నాడు. తృప్తిం వందని మానవుడు సప్తద్వీపంబులనైన చక్కంబడునే అంటుంది భారతం. తృప్తి లేనటువంటి వాడు 7 ద్వీపాలు వాడికి అయినవి. మనకి భారతదేశంలో అయితే జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే అని మనం చెబుతాం. ఇక్కడ మీకు క్రౌంచద్వీపే, రమణక వర్షే అని ఇక్కడ చెబుతున్నారు. ఇలాంటివి ఇంకా మొత్తం 7 ద్వీపాలతో ఉన్నటువంటిది. 7 ద్వీపాలు కూడా వాడికి హస్తగతమైన సంతృప్తి. అంటే ఇక్కడ దుర్యోధనుడికి సంతృప్తి లేదు. పైగా ద్రోణాచార్యుడిని మీరు చాలా బాధ్యత తీసుకోవాలి, చాలా చక్కగా చెయ్యాలి, భీష్ముడిని మీరు రక్షిస్తూ ఉండాలి అని చెప్పాడు. సరే, ఎప్పుడైతే ఇలా చెప్పాడో దుర్యోధనుడు, అది గమనించినటువంటి భీష్మాచార్యుడు ఒక్కసారి శంఖాన్ని పూరించారు. మిగిలిన వాళ్ళందరూ పూరించారు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ, అర్జునుడు పాండవ పక్షంలో ఉన్నటువంటి వాడు, అంటే నరుడు నారాయణుడు. నరుని చేతిలో, నరుని జీవనంలో ధర్మం ఎప్పుడైతే ఉంటుందో విడిచిపెట్టకుండా ఉండేటటువంటిది ఏమిటది? దైవం. మనం ఎక్కడికి వెళ్ళినా మనల్ని విడిచిపెట్టలేని 5 ఏమిటవి? పంచభూతాలు. మనం భూమి మీద కూర్చుని ఉన్నాం. అలాగే భూమికి క్రింద జలం ఉంది, భూమికి పైన జలం ఉంది. అలాగే ఈ జలంలో మనం లోతుకి, బావిలో నీళ్లు తోడితేనో, లేక నదిలోకి దిగి స్నానం చేస్తేనో, సముద్రంలో కొంచెం లోతుకు వెళ్ళి స్నానం చేస్తేనో నీళ్ళు ఎలా ఉంటాయి? వేడిగా ఉంటాయి. అలాగే మనం పైన చూస్తే కూడా వేడి. ఇక వాయు, నీటిలో కూడా వాయు సంచారం ఉంది కాబట్టి అలలు వస్తూ ఉన్నవి. అలాగే పైన కూడా వాయు సంచారం ఉంది కాబట్టి మనకి గాలి వీచడం, అలాగే ప్రాణవాయువు పీల్చుకోవడం అనేది కూడా జరుగుతుంది. ఈ వాయువు వీస్తూ ఉందంటే ఏమి ఉండాలి? దేర్ షుడ్ బి ఏ స్పేస్, ఖాళీ ఆకాశం, అవకాశం ఉంటేనే గాలి సంచారం. ఇలా పంచభూతాలుగా ఉన్నటువంటి వీటికి కూడా ఆధారంగా ఉండేటటువంటి తత్వమే భగవత్ తత్వము. ఆ భగవంతుడు సాకారంగా పంచభూతాలుగా ఉన్నాడు. అటువంటి పంచభూత తత్వంగా ఉన్నటువంటి భగవంతుడు ప్రతి ఒక్కరికి వెంట ఇంట కూడా ఉన్నాడు. ఒక గాలిగా, ఒక అవకాశంగా, ఒక భూమిగా. అదే మనం ఉదయం చెప్పుకున్నాం, భక్తి శక్తి. ఒక భక్తి అనేది ఎప్పుడు కలుగుతుంది అంటే జ్ఞానంతోటే కలుగుతుంది. అంతేత భగవంతుడిని మనం మర్చిపోయామేమో కానీ మనల్ని మాత్రం ఆయన ఎప్పుడు విడిచిపెట్టలేదు, పెట్టడం చాత కాదు కూడా. ఎందుకని పంచభూతాలుగా ఉన్నటువంటిది అతడే. మీరు పంచభూతాల్లో ఏ భూతాన్ని విడిచిపెట్టుంటారో చూడండి. భూతం అంటే దెయ్యం రాస్తున్నాం. పంచభూతాల్లో ఏ భూతము లేకుండా మనము ఉండలేము. శరీరం అంటేనే పంచభూత నిర్మితం. వాటి ద్వారానే లోపల 7 ధాతువులు, 7 ధాతువుల యొక్క నిర్మాణం. అంచేత అర్జునుడికి ప్రక్కనే ఉన్నటువంటి స్వామి పాంచజన్యం ఋషికేశో దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్భో మహాశంఖం భీమ కర్మావృకోదర అనంత విజయం రాజా కుంతి పుత్రో యుధిష్ఠిర నకులస్తః దేవస్థ సుఘోషమణి పుష్పకౌ అని. అంటే ఇక్కడ పంచ పాండవులు కూడా శంఖాన్ని పూరించారు. ప్రప్రథంగా శ్రీకృష్ణ పరమాత్మ పాంచజన్యాన్ని పూరిస్తే, దేవదత్తం అనేటటువంటి శంఖాన్ని అర్జునుడు పూరిస్తే, ఇక తర్వాత ఒక్కొక్కరు వారందరూ శంఖాన్ని పూరించారు. అంటే ఇక్కడ చూడండి, ధర్మము అక్కడ పురువృచ్చ
ఉన్నారు. వారి పెద్దల నుంచి సూచన వచ్చిన తర్వాత ఇక్కడ కూడా అర్జునుడు మనమైతే నా వెంటనే మనం కూడా రెడీ అయిపోయి పూరించేవాడు. కానీ అర్జునుడు ఎంతసేపు దైవం యొక్క కనుసంధానం. ఎప్పుడైతే మనం ఒక్కసారి గాడ్ ఈజ్ అవర్ లార్డ్, గాడ్ ఈజ్ అవర్ గైడ్ అని అనుకున్నాం అనుకోండి, అతడే మనల్ని నిర్దేశిస్తాడు. ఆ నిర్దేశము మనం నిరీక్షించక్కర్లా, కాన్స్టెంట్ గా మనకు వస్తూనే ఉంటుంది. మేము ఈ ఈస్ట్ కోస్ట్ నుంచి వెస్ట్ కోస్ట్ కి వెళ్ళేటప్పుడు డ్రైవ్ లో వెళ్ళాము. మరి కొత్త కొత్త చోట్లకి వెళ్ళాలి అంటే ఎలా అని మాకు డ్రైవింగ్ చేసినటువంటి మన మాస్టర్ ట్రస్ట్ బోర్డ్ మెంబర్ మిస్టర్ రత్నకుమార్ గారిని అడిగితే, ఏమీ లేదమ్మా, మన దగ్గర GPS ఉందమ్మా, అది డైరెక్ట్ చేస్తుంది, ఇబ్బంది లేదు అన్నారు. అప్పుడు మాకు అనిపించింది, అది ఒక GPS మీకు రోడ్స్ ని చూపిస్తుంది. ఓకే, తీరా వెళ్ళిన తర్వాత GPS ద్వారా వెళ్ళిన తర్వాత ఏంటి GPS తెలుసు కదా మీకు, గ్లోబల్ పొజిషనింగ్ సర్వీస్. ఇక్కడ మనం కాస్త ఆలోచన చేస్తే, ఈ గ్లోబ్ సృష్టించిన వాడు ఎవరు, ఈ గ్లోబ్ ఒక పొజిషన్ ఇచ్చిన వాడు ఎవరు, అది మర్చిపోతాం. GPS ఉంది కాబట్టి ఓకే, నో నీడ్ టు గాడ్ అని మనం. అది అసలు ఈ GPS ని కనిపెట్టడానికి ఆ తెలివితేటని ఇచ్చింది ఎవరు, అక్కడ పెట్టింది ఎవరు, ఇంటర్నెట్ నీకు ఉంటే చేసావా లేక లేకుంటే చేసావా? ఉంటేనే మనం చేశారు. అంటే ఇక్కడ GPS ఎలానో ఇక్కడ గాడ్స్ పర్ఫెక్ట్ సర్వీస్ హ్యాస్ దట్ అర్జున. మనం కూడా కలిగి ఉండవచ్చు, ఆయన ఉన్నదాన్ని గుర్తించడమే మన దగ్గర చేయాలి. అంటే ఎప్పటికప్పుడు స్వామి ఇచ్చేటటువంటి గైడెన్స్ లో అర్జునుడు స్వామి పూరించిన తర్వాత పూరించాడు. తతస్వేతైర్హయైర్యుక్తే మహతిస్యందనే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతుః. తెల్లని గుర్రాలు కూర్చున్నటువంటి రథం మీద కూర్చుని ఉన్నటువంటి స్వామి శంఖాన్ని పూరిస్తే ఆ తర్వాత మిగిలినటువంటి వాళ్ళందరూ పూరించారు. మనం కూడా మన ఇంద్రియాలను హయాని ఇంద్రియాణ్యాహు, ఇంద్రియాలన్నీ గుర్రాలు, శరీరం రథం, ఆత్మానం రథినం విద్ధి. ఆత్మస్వరూపం ఏదైతే ఉందో అది రథికుడు, రథసారథి, బుద్ధి, గుర్రాలు, ఇంద్రియాలు, శరీరము, రథం. అదే మనకి కఠోపనిషత్తులో చెబుతున్నారు. అంతే ఇక్కడ తెల్లని గుర్రాలు కూర్చున్నటువంటి రథం మీద ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ పాంచజన్యాన్ని ఊదారు. సరే, దేవతల చేత ప్రసాదింపబడినటువంటి శంఖాన్ని అర్జునుడు పూరించాడు. పంచజనుడు అనేటటువంటి రాక్షసుని సంహరించి గురుపుత్రుణ్ణి ఒక గురు దక్షిణగా ఇచ్చినటువంటి సమర్థుడు శ్రీకృష్ణ పరమాత్మ. అదిగో ఆ పంచజనుడి గర్భంలో ఉన్నటువంటిదే ఈ శంఖం, దానికి పాంచజన్యం అని వచ్చింది. ఆ శంఖాన్ని స్వామి పూరించారు. సరే, అంతా బానే ఉంది. ఏమన్నాడంటే అర్జునుడు, సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత యావదేతా నిరీక్షేహం యోద్ధుకామానవస్థిత కై మయా సహ యోద్ధవ్యం అస్మిన్ సముద్యమే. దీని అర్థం ఏంటంటే, హే అచ్యుత, నా ఈ రథాన్ని చూడండి. ఆశ్చర్యం, కృష్ణుడు ఊరికే పక్కన కూర్చోవడం కాదండి, ఏం చేస్తున్నాడు, సారథ్యం వహిస్తున్నాడు. జీవన రథానికి దైవమే సారథ్యం వహిస్తాడు. అదే భక్తుడికి ఉండేటటువంటి భరోసా, అదే భక్తుడికి ఉండేటటువంటి శక్తి. యుద్ధం మధ్యలో భీష్ముడికి దుర్యోధనుడు కాస్త రెచ్చగొడితే, చూడు సుయోధన, రేపు నా యుద్ధం చూడు ఎలా ఉంటుందో, అటు అర్జునుడంగా ఉండాలి,
లేదా ఇటు నేనైనా ఉండాలి, ఇద్దరిలో ఎవరో ఒక్కరమే ఉంటాము అని చాలా గట్టిగా సవాల్ చేశారు భీష్మ పితామహుడు. ఎందుకంటే ఆయన సామాన్యుడు కాదు, మనలాగా లూజ్ గా మాట్లాడి అనుకున్నదేమి పాటించకుండా ఉండే రకం కాదు. ఆయన ఈ సమాజం కోసం, ధర్మం కోసం, ఆ వంశ సంరక్షణ కోసం తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహానుభావుడు భీష్మ పితామహుడు. చాలసి ఎప్పుడైతే అలా భీష్ముడు అన్నారో ఆ మాటలు అర్జునుడు విన్నాడు, కృష్ణుడు విన్నారు, అందరూ విన్నారు. ఆ రోజు రాత్రి గుడారాల్లో అందరూ నిద్రపోయారు ఎక్సెప్ట్ కృష్ణ. అప్పుడు కృష్ణుడికి చాలా ఆవేదన కలిగింది. నాకే ఎంత బాధగా ఉందంటే అర్జునుడు ఇంకెంత భయపడుతూ ఉన్నాడో చూద్దామని వెళ్ళాడు. వెళితే ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా అండి, శుభ్రంగా గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. ఎవరు? అర్జునుడు. లేపాడు. అర్జున నీకు ఎలా నిద్రపడుతుంది? నాకేంటి, బాగానే ఉన్నావు కదా, నిద్రపోయి డోంట్ డిస్టర్బ్ మీ అన్నాడు. ఇది భక్తుడికి ఉండేటటువంటి భరోసా, ఇది భక్తికి ఉండేటటువంటి శక్తి. అదిగో అటువంటి అర్జునుడికి సారథ్యం చేస్తున్నాడు కాబట్టి మనం మన డ్రైవర్ని ఎంత ఈజీగా ఇక ఫలానా చోట తీసుకెళ్ళి, ఫలానా షాపు తీసుకెళ్ళి, ఫలానా సత్సంగానికి తీసుకెళ్ళి అని ఎలా అంటామో అలా అర్జునుడు 2 సేనల మధ్య నిలుపున రథాన్ని అన్నాడు. ఎందుకు నిలపాలి అని అంటావా స్వామి? ఎవరైతే దుర్బుద్ధి అయినటువంటి దుర్యోధనుడికి ప్రియత్వాన్ని కలిగించాలి అని యుద్ధం చేయాలని వచ్చారో వాళ్ళందరినీ నేను ఒక్కసారి చూడాలి. యుద్ధ కామానవస్థిత వచ్చినటువంటి వాళ్ళని చూస్తే నేను ఎవరెవరితో యుద్ధం చేయాలి అనేది నాకు తెలియాలి అంటే 2 సేనల మధ్య నిలుపు అన్నాడు. ఇక ఇక్కడ మన పాత్ర తీసుకుందాం. 2 సేనల మధ్య అర్జునుడు నిలపమన్నాడు. మనం ఏం చేస్తాము అంటే ప్రతి ఒక్కదాన్ని ఆయన రణరంగంలో నిలపమన్నాడు. మనకి ప్రతి ఒక్కదానికి 2 సేనల మధ్య నిలబడతాము. ఏంటో తెలుసా? ఇక్కడ రావడానికి ముందు సత్యనారాయణ స్వామి దేవాలయానికి వెళ్ళాలా, లేకపోతే క్లబ్కు వెళ్ళాలా, లేదా షాపింగ్కి వెళ్ళాలా, లేదా ఒక పబ్కి వెళ్ళాలా అని ఇలా ప్రతి ఒక్కటి 2 ద్వంద్వాలు మనకి వస్తాయి. ఈ ద్వంద్వాలే ఇక్కడ అర్జునుడు ఎదుర్కొన్నటువంటి ధర్మ అధర్మం. ఏ పక్షంలో ఉండాలి, ఏ పక్షంతో యుద్ధం చేయాలి, యుద్ధం చేయబోయేటటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఇక నా పక్షంలో నా వైపు ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు. అప్పుడు మనం ఏం చేస్తామండి, దాంతో కొంత టెన్షన్ ఫీల్ అవుతాం. ఇక్కడ రాబోయే ముందే కాదండి, అసలు మనకి ఊహ తెలిసిన నాటి నుంచి, ఊహ తెలియనంత వరకు మనకి ఏ సమస్య లేదు. ఎందుకని అన్ని అమ్మ నాన్న చూసి పెడతారు కాబట్టి మనకి ఏ సమస్య లేదు. ఊహ తెలిసింది, ఏ స్కూల్కి వెళ్ళాలి, నేను ఫలానా స్కూల్కి వెళ్తాను, ఈ స్కూల్కి వెళ్ళాలి, 4-5 స్కూల్స్ చెప్తే ఆ పిల్లాడి ఇష్టం. లేదా పేరెంట్స్ కూడా ఈ స్కూల్ అయితే మంచిదా, ఆ స్కూల్ అయితే మంచిదా అని. అలానే కూరగాయల దగ్గర ఈ కూర అయితే మంచిదా, ఆ కూర అయితే మనం తెచ్చుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే కూడా ఆ పూట ఏం కూర వండాలి, ఏం పచ్చడి చేయాలి, ఎంత వండాలి, ఎలా వండాలి, ఇలా ప్రతి ఒక్కటి మనం ఎంపిక చేసుకోవడానికి ఎంతో ఛాన్స్ ఉంది. అయితే ఉన్నటువంటి ఈ అవకాశం మనకి ఏం చేస్తుంది, తెలియకుండానే ఒక టెన్షన్ ని క్రియేట్ చేస్తుంది. ఇది చెయ్యాలా, అది చెయ్యాలా, ఇది చేస్తే ఏమిటో, అది చేస్తే ఏమిటో, నేను చేస్తే హస్బెండ్ ఏమంటారు, లేదా నేను ఈ పని చేస్తే వైఫ్ ఏమంటుందో, ఇలా ప్రతి ఒక్క చోట మనకి ఆవేదన కలుగుతూ ఉంది. మనం ఒకసారి ఆలోచన చేస్తే ఒక ఆవును చూడండి, లేదా ఒక గేదెని చూడండి, ఒక కుక్కని చూడండి, వాటికి టెన్షన్స్ ఏమీ లేవు కాబట్టి వాటికి హార్ట్ అటాక్స్ లేకపోతే బీపీస్ వేరే వేరే రోగాలు వచ్చే అవకాశం వాటికి లేదు. ఎందుకని ఆ కుక్కకి ఏదైనా ఎదురు కనిపించింది అనుకోండి, బ్రెడ్ తిన్నా లేకపోతే అన్నం తిన్నా, ఈ కూర తిన్నా, ఆ కూర తిన్నా అని ఏమీ ఆలోచించారు. ఆకలి వేసింది, ఎదురు ఏదుంటే అది తింటుంది. దానికి ఏది తారసపడితే అది జీవనం సాగించడంతో
ఆవేదనకో ఆందోళనకో అవకాశం లేదు. అంతేతే పశుపక్ష్యాదులకు జంతువులకు పశువులకు రోగాలు లేవు, బాధలు లేవు. అంతేత వాళ్ళకి యోగాలు అవసరం లేదు. మనుషులు ఎందుకు దేవాలయానికి వస్తున్నారండి? ఎక్కడైనా చూసారా? కుక్కలు కానీ జంతువులు కానీ పశువులు కానీ పక్షులు కానీ ఒక మసీదుకో ఒక చర్చికో ఒక దేవాలయానికో వెళ్ళడం చూసారా మనం ఎక్కడైనా? చూసారా? లేదు. ఎందుకని? అసలు వాటికి సమస్యలే లేవు కదా. సమస్యలు ఉన్న వాళ్ళకి దేవాలయాలు కావాలి, సమస్యలు లేని వాళ్ళకి ఏం కావాలి? ఏమి అక్కర్లేదు. అంచేత మనిషికి ప్రతి ఒక్క క్షణము కూడా నాలుగైదు ఎదురు పడినప్పుడు ఇది తీసుకోవాలా అది తీసుకోవాలా, ఇది తీసుకుంటే ఏమిటి అది తీసుకుంటే ఏమిటి అని ఇలా ఎంపిక చేసుకోవడంలోనే తన సమయాన్ని వృధా చేసుకుంటున్నాడు. అయితే ఎంపిక చేసుకుని వృధా చేసుకోవడం కాదు, వివేకంతో తీసుకుని దాన్ని పాటించడము, ఆచరించడము, మిగిలినటువంటి దాన్ని విడిచిపెట్టడం. ఏం చేస్తాడు? తీరా సత్యనారాయణ స్వామి దేవాలయానికి రావాలి అని బయలుదేరితే మధ్యలో ఎవరో ఎదురుపడ్డారు. ఒక ఫ్రెండ్ తగిలాడు. ఆ ఫ్రెండ్ ఎక్కడికో రమ్మన్నట్టు అక్కడికి వెళ్ళాను. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడేమో సక్సెస్ కాలేదు. అంటే మనం అనుకున్నట్టుగా అక్కడ వాతావరణం లేదు. అయ్యో అనవసరంగా ఇక్కడికి వచ్చాను, టెంపుల్కి వెళ్తే బాగుండేది, ఏదో మంచి మొక్క వినబడేదేమో, నేను తీసుకున్నా తీసుకోకపోయినా కనీసం ఏది కాకపోయినా స్వామి యొక్క సౌందర్యాన్ని చూస్తూ ఉండేవాళ్ళేమో, అనవసరంగా ఇక్కడికి వచ్చాను. అక్కడ ఉండి కూడా మనసు ఇక్కడ పెట్టి అయ్యో 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 అని బాధపడుతూ ఉంటారు. ఏమిటికి మరి మనిషి యొక్క మనసు యొక్క విచిత్రము అని మనం ఆలోచన చేస్తే, అక్కడికి వెళ్ళే ముందే నిర్ణయించుకోవాలి. లేదు వెళ్ళాము, వెళ్ళిన తర్వాత ఆ మూమెంట్తో అక్కడ ఉండేటటువంటి ఆ క్షణాలని మనం వినియోగించుకుని తృప్తిగా ఉండాలే తప్ప మనకి ఎదురైనటువంటి దాన్ని కోల్పోయి లేనటువంటి దాని గురించి ఆలోచిస్తూ ఉంటే అది మనం మిస్ అవుతాము, ఇది మనం మిస్ అవుతాం. దానితో పాటుగా మనస్సులో ఒక ఆవేదన, ఒక వెలితి, ఒక లోటు మనకి ఉండిపోతుంది. ఆ లోటు ఉండడంతో ఏమవుతుంది? అది మనకి శాపంగా పరిణమిస్తుంది. అందుచేత ఇక్కడ అర్జునుడిగా రెండు సేనల మధ్య నిలబడినప్పుడు ఎంపిక చేసుకోవడము, ఎంపిక చేసుకున్న దాన్ని స్వీకరించడమే తప్ప అయ్యో నేను అలా చేయలేకపోయాని అని ఎంతసేపు మనకి పాస్ట్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ప్రెజెంట్ మనం కోల్పోతుంది. తెలివైనటువంటి వాడు ఏం చేయాలి? గడిచిన దాన్ని అంతా కూడా పాస్ట్ ఈజ్ హిస్టరీ, ఏది చేసినా ఏది అనుకున్నా అది అంతా ఒక రికార్డ్ వెళ్ళిపోతూ ఉంటుంది. ప్రెజెంట్ ఈజ్ ప్రెజెంట్. మరి ఫ్యూచర్ ఏమిటి? మిస్టేక్. మనం ఏదేదో అనుకుంటాం, మనం అనుకున్నది ఒకటి, జరగబోయేది ఒకటి. నిన్నటి వరకు అనుకున్నాం కృష్ణాష్టమి మన బాలకృష్ణ గారి ఇంట్లో చేద్దాము అని మన సాంబశివరావు గారు అందరూ అనుకున్నారు. కానీ నేను వచ్చిన తర్వాత మన మిస్టర్ ప్రవీణ్ గారు లేదు లేదమ్మా అందరూ కలిసి ఇక్కడే చేద్దాము, ఇక్కడికే రండి అంటే ఇదేమిటి? మనం అనుకోవచ్చు, అనుకున్న దానికి వేరుగా కూడా జరగవచ్చు. జరిగినా కూడా దీనికి బాధపడకుండా ఓన్లీ గాడ్స్ గ్రేస్, గాడ్స్ విల్, వి హావ్ టు ఫాలో ఇట్. ఇది మనం అనుసరిద్దాం హ్యాపీగా సంతోషంగా అని అనుకున్నప్పుడు అది మనకి బాధనివ్వదు. లేకపోతే మేము ఎంత అనుకున్నాం, మీరు ఎందుకు ఇలా చేశారు అని అనుకుని కూర్చుని ఆలోచించుకుంటే ఆ ఆలోచన వల్ల ఎనర్జీ వేస్ట్, టైం వేస్ట్, ఇదంతా వేస్ట్ అయిపోతుంది. అంతే అది కాకుండా ఉండాలి అని అంటే అర్జునుడిలా మనం కూడా మన వెంట ఉండేటటువంటి, మన లోపల ఉండేటటువంటి అంతః ప్రేరణను, దైవ ప్రేరణను మనం సహాయం తీసుకోగలగాలి. ఆ దైవము నాలోనే ఉన్నాడు, నాకు బయట ఉన్నాడని గుర్తించడం కోసమే దేవాలయానికి రావాలి. మనం దేవాలయం వరకు వస్తాం, గుర్తింపు లేకుండా వెళ్ళిపోతాం, మరలా ఎప్పుడో వస్తాం. ఆ వచ్చేంత వరకు మరలా మనకి ఆ అవేర్నెస్ ఉండటం లేదు, అది ఉండాలి. ఓకే, అర్జునుడు రెండు సేనల మధ్యకి వెళ్ళి చూసిన తర్వాత, వాళ్ళందరినీ చూసిన తర్వాత కృపయా పరయా విష్ణో విషీరన్యదమబ్రవీత్.
ఒక్కసారి తన వాళ్ళందరూ నా వాళ్ళు, భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, మాతులాహ శుశరాహ పౌత్రాహ శ్యాలాహ సంబంధినస్తథ అని అంటూ అందరినీ చూసి అంటాడు, ఏతాన్న హంతుమిచ్చామి క్రతోమి మధుసూదన. వీళ్ళందరినీ చంపడం నాకు ఇష్టం లేదు. ఒకసారి ఆలోచిస్తే సింహం మీద ఎలుకకు జాలి కలిగినట్టుగా ఉంది అర్జునుడి